మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నాటకవాడీలు ఠాగూర్ సినిమా సీన్ తీసిళ్ళు. ఈ హాస్పిటల్ 4 కేసులు అయినాయి. డబ్బులు పోసి ఆరోగ్యశ్రీ ఉన్నదని పిచ్చి జనాలు వచ్చి ఈ ప్రాణాలు తీసుకుంటారు. గంటలకు టూత్ బ్రష్ చేసుకొని ట్రీట్మెంట్ చేయాలి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. నేను మీ స్వాతి బచ్చు. గత కొద్ది రోజుల నుంచి కూడా మనము వరంగల్లో ఉండే హాస్పిటల్స్లలో జరిగే అఘాయిత్యాల గురించి అయితే తెలుసుకుంటున్నాం కదండి. ఈ రోజున కూడా వరంగల్లో సంరక్ష హాస్పిటల్, ఇక్కడ వెంకట్రామ సర్కిల్ అని కూడా అంటారు, ఇక్కడే సంరక్ష హాస్పిటల్ ఉంటుంది. ఇది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అండి. ఇక్కడ నిన్న రాత్రి రమణ అనే వ్యక్తి జాయిన్ అయ్యాడు. 26 ఏళ్ల వ్యక్తి మొగిలిచెర్ల నుంచి వచ్చాడు. యాక్సిడెంట్ కి గురై అయితే స్కిడ్ అయి కింద పడ్డాడంట. ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ట్రీట్మెంట్ జరుగుతున్న క్రమంలోనే ఫ్రెండ్స్ వాళ్ళ బంధువులు కూడా వచ్చారు. అయితే వాళ్ళకు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే బానే ఉన్నాడు, చిన్న క్లాట్ ఉంది, మెదడులో చిన్న క్లాట్ ఉండడం వల్ల ట్రీట్మెంట్ అయితే రన్ అవుతుంది అని చెప్పేసి జనరల్ వార్డుకి షిఫ్ట్ చేశాము అనేది అయితే వాళ్ళు అంటున్నారు. మరి మార్నింగే తను చనిపోవడం జరిగింది. అసలు ఎందుకు చనిపోయాడు, 4 ఇంజెక్షన్స్ వేశారు అని బంధువులు వాపోతున్నారు. అసలు సంగతి ఏంటి, ఇక్కడికి వచ్చిన బంధువుల గురించే కానీ వాళ్ళ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు హాస్పిటల్లో ఎలాంటి చికిత్స జరిగింది, ఇలా రిపీటెడ్ గా ఎందుకు అవుతున్నాయి హాస్పిటల్స్ లో, వరంగల్ హాస్పిటల్స్ లో, అసలు దీని వెనకాల కారణాలు ఏంటి, అసలు వ్యక్తి మృతి చెందడానికి వాళ్ళు ఏమైనా టెస్టులు చేశారా లేదా, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ఒక్కసారి సంరక్ష హాస్పిటల్కి వెళ్తున్నాం మనం ఇప్పుడు. విషయం తెలియదు. ఇక్కడికి హాస్పిటల్ ట్రీట్మెంట్ గురించి వస్తే ఒకటేసారి 6 ఇంజక్షన్లు వేసి ఇక్కడ డాక్టర్ మొత్తం చంపడం జరిగింది. ఇదేంటి అన్యాయం అని జరిగితే మేము ఇక్కడ అన్యాయం చేయలేదని చెప్పి పోలీసులు నత్తిరామ్ ఏసీపీ గారు, సిఐ తీసుకొండ గారు, సిఐ మిల్స్ కాలనీ గారు ఎస్పాట్మెంట్ పెట్టి స్పెషల్ పార్టీని పెట్టి నెట్టియడము మెడిసిన్ కుట్టడం జరిగింది. ఇక్కడ న్యాయం జరిగితే ఇటువంటి న్యాయం కూడా ఎక్కడ జరగట్లేదు. ఇటువంటి కొండా సురేఖ గారికి పనిచేశాడు ప్రమాణ వ్యక్తి. అదే విధంగా పరకాల ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి గారు కూడా జెండాతోటి పనిచేయడం వల్ల ఇలా యువజన నాయకునికి ఈయన సంరక్షణ హాస్పిటల్ అన్యాయం జరిగినా కానీ ప్యాకేజ్ మాట్లాడుకొని పోలీసులు అందరూ కూడా ఈరోజు గీసుకొండ కుమరారెడ్డి అనే వ్యక్తి నేను మాట్లాడడం చేసిన అని చెప్పి తల్లిదండ్రులను నోరు వేయించి కూడా బయటికి నెట్టేయడం జరుగుతూ ఉన్నది. తన కుటుంబ సభ్యులు కూడా ఎవరు అడిగినా కానీ ఇక్కడ మాకు న్యాయం జరగట్లేదు. దయచేసి మీడియా మీద జోడించి అడుగుతా ఉన్నాము. ఇప్పటికన్నా దయచేసి న్యాయం చేయగలరు. పోయిన ప్రాణం మాకు తిరిగి రాదు. ఇమ్మీడియట్లీ హాస్పిటల్ సీజ్ చేయాలి. చాలా మంది పని పలుకొని ఈ హాస్పిటల్ 2 లక్షల రూపాయలు దొబ్బి మాకు బిల్లు అవసరం లేదు. మీ బాడీని మాకు తెలియకుండా కూడా ఎంజే మార్చులకు తరలించారు. దీనికి ముఖ్యంగా గీసుకొండ సీఐ గారు బాధ్యత వహించాలి. అదే విధంగా ఏసీపీ నందన నాయక్ గారు, మామూలు ఏసీపీ గారు కూడా బాధ్యత వహించాలి. సందర్భంగా మీరు తెలియజేస్తా ఉన్నాం. మీరు చూస్తా ఉన్నారు ఎంత దౌర్జన్యం చేస్తా ఉన్నారు. ఇక్కడ ఇంత అన్యాయం జరిగింది. వరంగల్ కిలా అడ్డుగా ఒక యువ నాయకుడు చనిపోతా కూడా ఇప్పటి వరకు కూడా బాధ్యత వహించని ఈ ప్రభుత్వాలు అయినా ఉన్న హాస్పిటల్ అయినా ఎవరి తొత్తుకొని పనిచేస్తూ ఉన్నారు. దేనికి మెడికల్ ఎవరైతే మంత్రి ఉన్నారో ఆ మంత్రి దామోదర్ కూడా వహించాలని చెప్పి సంతరం కోరుతా ఉన్నాను. మీరు చెప్పండి, అంటే ఇది కక్షపూరితంగా చేసిందని అంటున్నారా, లేదంటే వీళ్ళ పేరు బయటికి రావద్దని కప్పిపుచ్చుతున్నారా? మేడం నైట్ తీసుకొచ్చారు. మేడం నైట్ తీసుకొచ్చారు. ఎంఆర్ఐ స్కానింగ్ తీసిండ్రు, అన్ని తీసిండ్రు. ప్రాబ్లం ఉంటే మాకు అవసరం లేదు, మేము ట్రీట్మెంట్ చేయమని పంపించాలి. ట్రీట్మెంట్ చేసుకుంటా పొద్దున బాబు బ్రష్ చేసుకొని ముఖం కడుకొని పాలు తాగినాక 4 ఇంజక్షన్లు ఒకటేసారి వేసి మన తెల్లగుడ్లు ఎత్తాడు ఇట్లా చేతల గుద్ది మీ అబ్బాయికి చచ్చిపోయింది తప్ప అబ్బాయి మంచిగా 6 గంటలకు టూత్ బ్రష్ చేసుకొని ట్రీట్మెంట్ చేయాలి. మార్నింగ్ లేచిండు, పల్లిగిన కమ్ముకున్నాడు. ఐసీయూలో ఉన్న పేషెంట్ మీరు ఎలా చూసారు? ఐసీయూలో కాదు, మామూలు జనరల్ వార్డులే. ఐసీయూ ఎక్కడది? జనరల్ వార్డులే. వాళ్ళ అక్క మాట్లాడినప్పుడు ఇంతకు ముందు ఐసీయూలో ఉంచి చనిపోయేవాళ్ళు. మొత్తం జనరల్ వార్డు మేడం. ఇవన్నీ జరిగినాయి మేడం. మాకు న్యాయం హాస్పిటల్ సీల్ చేయాలంటే. ఐసీయూలో ఉన్నాడు వాడు ఐసీయూలో ఉన్నాడు. మార్నింగ్ ఐసీయూలో ఉన్నాడు మేడం. ఐసీయూలో ఉన్నాడు. ఉన్నప్పుడు మీరు ఎలా వెళ్ళి చూసారు? ఆయన మేము వానికి యాక్సిడెంట్ అయింది కాబట్టి వెళ్ళడానికి చూడడానికి వెళ్ళినాం మేడం. మేము పక్కకున్న వాళ్ళు చూసిండ్రు, బ్రష్ చేసుకున్నాడు, మంచిగానే ఉన్నాడని చెప్పారు మేడం. వాటి పాలు కూడా మాట్లాడండి. మీ అందరు ఇట్లా ఎవరితో వాళ్ళ అమ్మతో మాట్లాడిండు. వాళ్ళ అమ్మ ఏం చేసింది, పళ్ళు దోమిచ్చింది, ఇంకా మన పాలు తాగిపించింది. ఇంకా వేరే డాక్టర్లు వచ్చిండు, టిఫిన్ చేస్తా అంటే వద్దన్నాడు. వానికి వెళ్ళి క్రికెట్ మ్యాచ్ ఉన్నది, నేను అక్కడికి పోవాలి, నేను ఆడుకోవడం
ఆడతాను కూడా. యాక్సిడెంట్ ఎట్లా అయింది మీకు? నార్మల్ గా బైక్ స్కిడ్ అయిపడ్డాడు అంతే. బైక్ స్కిడ్ అయి పడిపోయాడు రాత్రి 11కి. 11:30 ఎక్కడ ఏ ప్రాంతంలో జరిగింది? ముగిల్చెర్ల మా విలేజ్. మొగిలిచెర్లలో అయింది. అంటే సంరక్షకి తీసుకురావాలని మీకు ఎట్లా ఎవరైనా చెప్పారా? నార్మల్ దగ్గరలో ఈ హాస్పిటల్ దగ్గరలో ఉంది అని చెప్పి మాకు బ్లీడింగ్ అవుతుంది. అంటే కాలుకి ఇట్లా కొన్ని స్పెల్లింగ్ వచ్చింది. వేరే ఎక్కడైనా బ్లీడింగ్ ఉందా? ఓన్లీ కాలుకే, వేరే ఎక్కడ లేదు అంతే. ఏం లేదు, చెవులో నుంచి రావడం, ముక్కులో నుంచి రావడం. ఏం లేదు. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఉన్నారా ఆ టైంలో? ఇక్కడ అందరం 3 o'clock దాకా ఇక్కడనే ఉన్నాం. ఇక్కడే ఉన్నారు కదా. మీకు టెస్ట్ల పూర్వకంగా ఏమైనా చెప్పారా? ఇలాంటి రకాల టెస్టులు చేస్తున్నాము, బ్లాకేజ్ ఉంది అని నార్మల్ గా చిన్న బ్లడ్ క్లాట్ అయిందని చెప్పారు. మెదడులో లేదు హెడ్ లోనే నార్మల్ గా ఏం ప్రాబ్లం లేదని పెడితే 3 days లో కవర్ అవుతాడు. మెడిసిన్ తోటి ఇంజెక్షన్స్ తోటి కవర్ అయిపోతాడు. మీరు ఉన్నారు కదా అప్పుడు ప్రత్యక్ష సాక్షిగా. అయితే ఇప్పుడు మరి తెల్లారి ఐసీయూ నుంచి షిఫ్ట్ చేస్తున్నాం జనరల్ వార్డ్ కని ఏమైనా చెప్పలే. 4 ఇంజెక్షన్స్ వేస్తున్నారు అంటున్నారు కదా, అది కూడా మీకు ఎవరికైనా ఇన్ఫర్మేషన్? ఎవరికి చెప్పాలి? మేము మార్నింగ్ లేము, వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ వాళ్ళు ఉన్నారు. అప్పుడు మీరు 3 o'clock వరకు ఉండి వెళ్ళిపోయినారు. ఆ టైంలో 4 ఇంజెక్షన్స్ బలేదు, అది మీకు తెలియదు. ఆఫ్టర్ వాళ్ళ మదర్ వాళ్ళు వచ్చినాక అంటున్నారు అంతే. ఇప్పుడు మీరు అడిగారు, ఎవరైనా గట్టిగా అడిగారా అక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళని ఎవరైనా ఏం జరిగింది మరి ఎందుకంటే బయట తీసుకొస్తారు? అవును, వాళ్ళు ఎవరు రాలేదు. అమ్మా ఏం జరిగిందమ్మా అసలు? నైట్ విలేజ్ లో చిన్న యాక్సిడెంట్ అయింది. విలేజ్ లో జస్ట్ కాలుకు దెబ్బ తాకింది. నైట్ 1 o'clock వచ్చిల్లట హాస్పిటల్కు. మా అమ్మ నాన్నలు తీసుకొని వచ్చిల్లు సంరక్షణకు. తీసుకొని వచ్చిన తర్వాత నైట్ ఎక్స్రే తీసిల్లట, ఎడ్డుకు తీసిల్లట. ఎడ్డుకు ఏడు దెబ్బ తాకలేదు, కాలుకు కుట్లు పడ్డాయని పెట్టిల్లట. మార్నింగ్ బ్రష్ చేసిండట, బ్రష్ వాష్ చేసుకుని వాడంతా వాడే లేచిండట, బ్రష్ చేసుకున్నాడట. బ్రష్ చేసుకున్న తర్వాత మా అమ్మని పిలిచి అమ్మ షాడ్ తీసుకురా అని పాలు తెస్తే పాలు తాగిండట. తాగినాక ఇంటికి పోదామమ్మ, నేను హాస్పిటల్ ఉన్నా అంటే వద్దు నాన్న డాక్టర్ వచ్చినాకనే పోదాం తీయని అన్నదట మా అమ్మ. వాడానంట డాక్టర్ వచ్చినాక పోదామని. డాక్టర్ వచ్చిన తర్వాత 4 ఇంజక్షన్లు వేసిండట. 4 ఇంజక్షన్లు వెంటనే అది కార్డియాలజిస్ట్కి ఎఫెక్ట్ పడి స్పాట్లో చచ్చిపోయిండట. అంటే ఇంజెక్షన్స్ దేనికి వేస్తున్నాం అనేది ఏమి చెప్తలేరు, ఇప్పటి వరకు చెప్పలేదు. మమ్మల్ని దొంగతనంగా ఇప్పటికి నేను అన్న డబ్బులు కడితే మనల్ని డబ్బులు కడితే రిపోర్ట్లు అన్ని ఇస్తారు. కనీసం ఆ డాక్టరు ఏ విధంగా నువ్వు ట్రీట్మెంట్ చేసినావు, దేనికి ట్రీట్మెంట్ చేసినావు అంటే వాళ్ళు అడుగుతూ చెప్తలేరు. డాక్టర్ పరారైపోయిండు. నా తమ్ముడు 26 years వారికి నా తమ్ముడిని బలి తీసుకున్నారు. మీ అందరికి దయచేసి దండం పెడతాను. ఈ హాస్పిటల్ 4 కేసులు అయినాయి. డబ్బులు పోసి ఆరోగ్యశ్రీ ఉన్నదని పిచ్చి జనాలు వచ్చి ఈ ప్రాణాలు తీసుకుంటారు. వాళ్ళందరినీ ఆగం చేస్తారు. వాళ్ళు డబ్బులు పోసి అమ్ముడు పోయిళ్ళు. నా తమ్ముడికి ఇంతవరకు రిపోర్ట్స్ ఇవ్వలేదు. నీకు మనసి ఇప్పుడు చనిపోయినప్పుడు తెలుస్తుంది కదా, నువ్వు ఏ విధంగా ఇప్పుడు జ్వరం వచ్చిందంటే జ్వరానికి ట్రీట్మెంట్ ఉంటుంది. నువ్వు దేనికి ట్రీట్మెంట్ చేసినావు అంటే వాళ్ళకి రెస్పాన్స్ లేదు, ఏం లేదు. దయచేసి ఈ హాస్పిటల్ రావద్దు. మా లాంటి వాళ్ళకి ఎవరికి, నాలాంటి తమ్ముడు ఎవరికి చనిపోవద్దని కోరుకుంటూ ఈ హాస్పిటల్ సీజ్ చేయాలని దండం పెడతాను. ఏం ప్రాబ్లం లేదని నైట్ ఇన్ఫర్మేషన్ ఎవరికి ఇచ్చారు? మీ కుటుంబ మా మమ్మీకి ఇచ్చిన ఐసీలో ఉంచాలి. ప్రాబ్లం ఉంటే మా జనరల్ వార్డర్ కి ఎప్పుడు ఐసీలో ఉంచిల్లు. చనిపోయిన వరకు నాటక వాడిల్లు. ఠాగూర్ సినిమా సీన్ తీసిల్లు. వాళ్ళు 1 hour నుంచి ఆల్రెడీ స్పాట్ అయిపోయిండు. నేను వచ్చేసరికి స్పాట్ అయిపోయిండు. మార్నింగ్ 7:30కి స్పాట్ అయిపోయిన తర్వాత 1/2 hour చేసిల్లు. సిఆర్పి ఓన్లీ సిఆర్పి 15 minutes చేస్తారు అంతే. సిఆర్పి చేస్తే 15 minutes బతుకుతారు, లేకపోతే లేదు. ఆ 4 ఇంజక్షన్లు వేయంగానే ఆటోమేటిక్ పాయిజన్ అయిపోయింది. స్పాట్ శ్వాస లేదు. నేల్స్ మొత్తం గ్రీన్ కలర్ అయింది. విన్నారు కదండి, బంధువులు అయితే వాపోతున్నారు. అసలు సంగతి ఏం జరిగిందో తెలియదు. లోపల ఒక ఠాగూర్ సినిమానే చూపించారు. అసలు ఏం జరిగింది, ట్రీట్మెంట్ అనేది మాకు చెప్పలేదు, అసలు కారణాలు మాకు తెలియాలి, సెటిల్మెంట్ అని వస్తున్నారు, మేము ఒప్పుకోము అనేది అయితే వాళ్ళు వాపోతున్నారు. ఏదేమైనా పోస్ట్ మార్టంకి అయితే వెళ్ళిందండి బాడీ. రిజల్ట్ రావాల్సి ఉంది, మనం కూడా వేచి చూడాల్సిందే. నాటక వాడిల్లు ఠాగూర్ సినిమా సీన్ తీసిల్లు. ఈ హాస్పిటల్ 4 కేసులు అయినాయి. డబ్బులు పోసి ఆరోగ్యశ్రీ ఉన్నదని పిచ్చి జనాలు వచ్చి ఈ ప్రాణాలు తీసుకుంటారు. 6 గంటలకు టూత్ బ్రష్ చేసుకుని మాట్లాడిండు. ట్రీట్మెంట్ చేయరా